ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. ప్రధాని మోదీకి ఎలన్ మాస్క్ అభినందనలు. హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్. వరద విభత్సానికి గురైన ప్రాంతాలను సందర్శించిన మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనిపిస్తుంది హోంమంత్రి అనిత. అసెంబ్లీకి రాకుండా ఉండేందుకే జగన్ ఢిల్లీ డ్రామాలు, నాగబాబు. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ ఎక్స్ ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీని అభినందనలు తెలియజేశారు. మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ఎక్స్లో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నాయకుడిగా నిలిచిన మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిని ఎక్స్ ద్వారా 100 మిలియన్ల మంది, 10 కోట్ల మంది అనుసరిస్తున్నారు. అత్యధిక మంది అనుసరించే ప్రపంచ నాయకుడు అయిన ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు అని ఎలన్ మాస్క్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో భాగ్యనగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. గోపనపల్లి ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్బాబు, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. దీంతో నగరవాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగం పంచుకున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, శేర్లింగంపల్లి శాసనసభ నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదు నగరం. ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్లు కానీ, రోడ్ల వెడల్పు కార్యక్రమం కానీ, చెరువులను కబ్జాల నుంచి కాపాడడం వల్ల కానీ, ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేసే రేడియల్ రోడ్స్ వల్ల కానీ మన ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు గాంధీ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అవసరమైన ఏ నిధులను ఆపకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వేగంగా మీకు నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 65% ఆదాయం మన ఈ ప్రాంతం నుంచే, జంట నగరాల నుంచే, హైదరాబాదు నగరం నుంచే వస్తుంది. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు లక్షలాది మంది వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు అని అంటే, ఈ ప్రాంతం ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా హక్కును చేర్చుకొని ఉండడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసుకోవడానికి మీరు సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు నగరం వేగంగా విస్తరిస్తున్నది. మన ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇక్కడ అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం కల్పిస్తున్నాం. అందుకే ఈ హైదరాబాదు నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని, ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించాలని, ఎక్కడికక్కడ వర్షాలు వస్తే రోడ్ల మీద నడుముల్లోతూ నీళ్లు నిలబడి ట్రాఫిక్ ప్రజలకు అంతరాయం కలిగిస్తుంటే వీటిని పరిష్కరించడానికి హైడ్రా అని ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించి ఆ కింద కూడా పూర్తి స్థాయిలో అధికారులను నియమించి ఇటు పోలీస్ శాఖతో, మున్సిపల్ శాఖతో, వాటర్ వర్క్స్ శాఖతో, రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని ప్రతి ప్రాంతంలో ఉండే సమస్యల్ని పరిష్కరించడానికి ఒక నూతన వ్యవస్థను మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఏ లారెన్స్ అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో పార్టీ అధ్యక్షుల సమావేశం.
ఆదిలాబాద్ జిల్లా మరియు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద నీరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ముందు జాగ్రత్తగా బౌద్ మండలంలోని పాత్చిరా జలపాతాన్ని ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సందర్శకులకు అనుమతి లేదని, సందర్శకులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు పై అధికారుల ఆదేశాల మేరకు పొచ్చెర జలపాతం సందర్శన మూసివేస్తున్నామని అటవీ క్షేత్రాధికారి తెలిపారు. పర్యాటకులు జలపాతం వద్దకు వెళ్లకుండా ముఖద్వారం వద్ద అటవీ శాఖ అధికారులు రోడ్డును మూసివేశారు. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏపీ తీరం సమీపంగా పయనిస్తూ 24 గంటల్లో ఒడిశాకు చేరే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 19 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం వరద విభత్సానికి గురైన చేలేరుపాడు మండలం అల్లూరు నగర్, రామారం, ఉదయనగర్ గ్రామం మాసారం సందర్శించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలను పార్థసారథి ఎమ్మెల్యేలు మంచినీళ్ళు లేవు, తిండి లేదు, వరద ముప్పు బాధితులకు మరీ ఇంత చులకన. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో మంత్రి కొలుసు పార్థసారథిని నిలదీసిన మాదరం గ్రామస్తులు సమాధానం చెప్పలేక మహిళలపై కోప్పడిన మంత్రి. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనిపిస్తుందని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. గతంలో కంటే ఇప్పుడు కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెప్తున్నారని మంత్రి తెలిపారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు పైకిపేట నియోజకవర్గంలో మేమందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి కొంతమంది లీడర్స్తో ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకం మాకుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మొహాల్లో నవ్వు కనిపిస్తుంది. చాలామంది భక్తులు అయితే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. అమ్మ, ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి, నాణ్యత ఉంది, అన్నప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలో, లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది, శుభ్రంగా ఉంది, మేము ప్రశాంతంగా వచ్చి అది దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదే ఆనందం ప్రతి భక్తుల్లోని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన నేత నాగబాబు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రజా వేదిక కూల్చినప్పుడే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సి ఉండేదన్నారు. 2 రోజుల్లో ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలకు రాకుండా ఉండేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. రషీద్ హత్యపై జగన్ శవ రాజకీయాలు చేయడం ఆపాలన్నారు. 2019లో జగన్ను గెలిస్తే ప్రజలు వేధించారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 నెలలు కాకముందే విమర్శలు చేస్తున్నారని తప్పుపడ్డారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత దుర్మార్గ పాలన జగన్ హయాంలో జరిగిందన్నారు. వైకాపా హయాంలో జరిగిన అరాచకాలపై జగన్ ఎప్పుడు స్పందించలేదని ప్రశ్నించారు. మీరు దీనికి రాజకీయ రంగు పొలవడానికి ట్రై చేయకండి. మీరు ఫస్ట్ పాయింట్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు.
జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండుంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంటుగా వినుకొండ వచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపడం అనేది మీ ప్రధాని మోదీకి ఎలన్ మాస్క్ అభినందనలు. హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్. వరద విభత్సానికి గురైన ప్రాంతాలను సందర్శించిన మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనిపిస్తుంది హోంమంత్రి అనిత. అసెంబ్లీకి రాకుండా ఉండేందుకే జగన్ ఢిల్లీ డ్రామాలు, నాగబాబు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.